హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ జుట్టు రోజు రోజుకి పలుచగా మారుతుందా? పలుచటి జుట్టుతోటి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోలేక బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ హోమ్ మేడ్ సిరం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఒక మంచి హెయిర్ ప్యాక్ని కూడా ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఈ సిరంని ఇంకా ఈ హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు జుట్టు కుదుర్లకు పోషణను అందిస్తాయి. అలాగే రక్త ప్రసరణ జరిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక 2 ఉసిరికాయలను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ వాటర్లో వేయాలి. హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్కు ఉసిరికాయ చాలా చక్కగా పనిచేస్తాయి. అలాగే హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. జుట్టు రాలడం, అలాగే జుట్టు పెరగకపోవడం, జుట్టు పొడి బారిపోవడం, అలాగే చుండ్రు సమస్యలకు చాలా చక్కగా పరిష్కారం లభిస్తుంది ఈ కరివేపాకుతోటి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ హెయిర్కి న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఈ రైస్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇవి జుట్టు మెరిసేందుకు చాలా చక్కగా సహాయపడతాయి. ఎండిన తంగేడు పువ్వులు అంటే బతుకమ్మ పువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. తంగేడు పువ్వులు హెయిర్కి న్యూట్రిషన్స్ను అందించి హెయిర్ను బాగా హెల్దీగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఈ హెయిర్ సిరం అనేది రెడీ అయ్యింది. ఈ సిరంని ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ సిరం అనేది చల్లారిన తర్వాత ఇప్పుడు సిరంని ఇంకా ఈ పదార్థాలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించగా మిగిలిన ఈ పదార్థాలన్నీ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పెరుగును యాడ్ చేసి ఇలా మెత్తటి హెయిర్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ని ఇలా డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఇందులో కొద్దిగా ఆమ్లం అంటే కస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం జుట్టుకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు అనేది పొడిబారకుండా ఉంటుంది. ఈ సిరంను ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని స్కాల్ప్కు అప్లై చేసి వేళ్లతో కనీసం పావు గంట పాటు మసాజ్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు ఈ సిరంను అప్లై చేసి మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపుతో స్నానం చేయాలి. ఇలా ఇష్టం లేని వారు కనీసం ఒక గంట వరకైనా వెయిట్ చేసి స్నానం చేయడం మంచిది. ఈ సిరం వాడటం వలన చుండ్రు సమస్య నుండి కొంతవరకు విముక్తి కలుగుతుంది. ఇలా వారానికి 2 సార్లు యూజ్ చేయడం వలన హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.